నువ్వు మాస్టర్స్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయినావు అంటే మాత్రం నీ టైము, ఎనర్జీ, ఎఫర్ట్స్, నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ ఒక్కటే టైంకి వాష్ అవుట్ అయిపోతాయి. నేను బాగా కష్టపడినా వినడానికి నాకు అర్థం కావట్లా, క్యాలిక్యులేషన్స్ బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాయనిపిస్తుంది, ట్రై చేస్తున్నది రావట్లేదు, పోనీ ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే ఎవడు నన్ను దేక్తలేడు, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఆ బుర్ర అంతా గజిబిజి అయిపోయింది. నేను మరీ చెప్తున్నా, ఎగ్జామ్స్ దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. అండ్ మనం ఏదో స్టోరీస్ రాసేస్తే దిస్ ఈజ్ కాల్డ్ అండ్ దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్నట్టు స్టార్టింగ్ ఎండింగ్ రాసి పెద్ద పారాగ్రాఫ్ నింపేస్తే అస్సలు మార్కులు వేయరు. ఎగ్జామ్లో క్వశ్చన్లు చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అండ్ నేను ఫెయిల్ అయింది కూడా ఒక్క మార్క్తోనే. ఆ టైంలో ఒక్క మార్క్. ప్రతి 100 మంది స్టూడెంట్స్లో 33 మంది వెనక్కి వెళ్ళిపోతారు మాస్టర్స్ చేయలేక. ఇవంతా మిమ్మల్ని ఏదో నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఇక్కడికి వస్తున్నారంటే మేబీ మీకు ఆ ఇన్ఫర్మేషన్తో లోడ్ అయ్యి వస్తారు. మన పేరెంట్స్కి మనమే ధైర్యం చెప్తాం. మనలో చాలా మంది స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే అదొక కళనే కాదు, అది వాళ్ళకి ఒక గౌరవం కూడా. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ జర్మనీకి అడ్మిట్ వచ్చేసిన వెంటనే అమ్మయ్య ఇంకా నేను సెటిల్ రా బాబు, ఇక్కడితో అయిపోయింది, ఇంకా నేను కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటారు. చూసినారా, ఇది వాళ్ళ కోసమే వీడియో. ఎందుకంటే నీకు అడ్మిట్ వచ్చేసి నువ్వు రిలాక్స్ అయిపోతున్నావు అంటే నీ జీవితం అక్కడితో ఆగినట్టు కాదు, నీ రియల్ స్ట్రగుల్, రియల్ బ్యాటిల్ అక్కడితో మొదలైందని అర్థం. ఒకసారి నువ్వు లాజిక్గా ఆలోచించు. నీకు ఒకవేళ ఉద్యోగం వచ్చి జర్మనీ కాకుండా నీకు ఒకవేళ ఇండియాలోనే ఉద్యోగం వచ్చి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే అట్లీస్ట్ నువ్వు మానేసి వెనక్కి వస్తే నీకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న యాడ్ అవుతుంది. అదే నువ్వు మాస్టర్స్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయినావు అంటే మాత్రం నీ టైము, ఎనర్జీ, ఎఫర్ట్స్, నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ ఒక్కటే టైంకి వాష్ అవుట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే జర్మనీకి వచ్చే 100%లో 33.3% డ్రాప్ అవుటే ఉంటుంది. అంటే ప్రతి 100 మంది స్టూడెంట్స్లో 33 మంది వెనక్కి వెళ్ళిపోతారు మాస్టర్స్ చేయలేక. సో నువ్వు అర్థం చేసుకో ఇక్కడ ఏమేమి డిఫికల్టీస్ ఉంటాయని. అండ్ నువ్వు ఆ 33 మందిలో ఉండకూడదంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడు. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా అసలు నేను ఎక్కడ ఇబ్బందులు ఫేస్ చేసినాను, నువ్వెక్కడ ఫేస్ చేయొచ్చు, అండ్ ఇవన్నిటిని బ్లెండ్ చేసి నువ్వు నిన్నెట్ట బెటర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన కెమెరామ్యాన్ అండ్ సెట్ బాయ్ చింటూ. మెయిన్ కెమెరామ్యాన్ చింటూ. అండ్ ఈ వీడియో నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చేస్తున్నా అంటే మనకి జర్మనీకి అడ్మిట్ వచ్చేసిన తర్వాత, లేకపోతే నీకు జర్మనీకి అడ్మిట్ వచ్చేసిన తర్వాత నీ పక్కనున్న నలుగురో, నీ వెనక ఉన్న నలుగురో నీ ముందుకు వచ్చినప్పుడు మనల్ని కంగ్రాచులేట్ చేస్తారు, పెద్ద జాబ్ కొట్టాలి అది ఇది అని చెప్తారు. కానీ ఒక్కసారి నీ మాస్టర్స్లో ఏదైనా తేడా వచ్చి, నువ్వు కిందికి పడుతున్నావు అని తెలిసిందనుకో, నిన్ను అమాంతం కిందికి లాగేస్తారు. అండ్ నువ్వే ఒక గాసిప్ అవుతావు వాళ్ళకి. ఆ డిస్కషన్లో ఏదో పీకుదామని పోయినాడు, ఏదో చేద్దామని పోయినాడు, అంత సంబరపడినాడు, చూసినావు ఇట్లయింది, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళే చాలా ఎక్కువ. అయినో నేను ఇది చాలా పబ్లిక్గా మాట్లాడేస్తున్నా ఈ విషయం, బట్ స్టిల్ మనలో చాలా మంది స్టూడెంట్స్కి తెలియాలి. ఎందుకంటే అక్కడ మనం ఏదైనా తేడా కొట్టి వచ్చేసినామంటే ఆ ఎఫెక్ట్ మనకొక్కటే కాదు, మనతో పాటు ఉన్న మన ఫ్యామిలీకి కూడా. సో ఈ వీడియో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ ఇయర్లో నేను మాస్టర్స్కి ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేసినా చదువుకునేటప్పుడు, అండ్ మీరేం చేయొచ్చు అన్న దాని గురించి బ్లెండ్ చేసి చెప్పిన. సో దట్ మీకు అట్లీస్ట్ రావాలనుకుని ప్లాన్ ఉన్నా వస్తున్న వాళ్ళకైనా కొంచెం సిమిలారిటీతో ఫెమిలియర్గా ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్తో. సో వీడియో మిస్ కాకుండా చూసేయండి అనే సజెస్ట్ చేస్తాను నేనైతే. అసలు స్టూడెంట్గా మన మాస్టర్స్లో మనం ఫేస్ చేసే డిఫికల్టీస్ గురించి ఇప్పుడు ఒక పాయింట్ వైజ్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే లెక్చర్స్ భయ్య. సో అసలు లెక్చర్స్ గురించి మాట్లాడుకుంటే నేను స్టార్టింగ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తా. వెహికల్ అకోస్టిక్స్ అనే క్లాస్కి వెళ్ళిన ఫస్ట్ సెమిస్టర్లో. అది 3వ క్లాసో 4వ క్లాసో. అప్పటికీ 3 క్లాసులు నేను బాగా కష్టపడినా వినడానికి, నాకు అర్థం కావట్లా, క్యాలిక్యులేషన్స్ బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాయనిపిస్తుంది. సరే నేను బలవంతంగా ట్రై చేసినా, కానీ 4th డే నేను కూర్చొని ట్రై చేస్తున్నది రావట్లేదు, పోనీ ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే ఎవడు నన్ను దేక్తలేడు, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఆ బుర్ర అంతా గజిబిజి అయిపోయింది. అప్పటికప్పుడు బ్యాగ్స్ అద్దేసుకొని వెళ్ళిపోయి, ఎప్పుడు ఇది 2022లో, అప్పటికప్పుడు బ్యాగ్స్ అద్దేసుకొని బయటికి వెళ్ళిపోయినా. నాకు అసలు మొత్తం చెమటలు పట్టేసి అసలు నేను మాస్టర్స్ చేయగలుగుతానా, ఈ టైప్లో ఉండి నేను ఈ రకంగా ఉంటే నేను అసలు ఎప్పుడు గ్రో అవుతా అన్న సెల్ఫ్ డౌట్తో అసలు నాకు పిచ్చి లేచిపోయింది. ఇంకా కొద్దిసేపు పరిగెట్టిన, కొద్దిసేపు ఒక కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగి, ఓకే అసలు మన పొజిషన్ ఇది, మన నాలెడ్జ్ ఇంత ఉంది, మనం ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ కాఫీ షాప్లో కూర్చొని మొత్తం ఒక టైం టేబుల్ లాగా రాసుకొని అసలు నేను ఎక్కడెక్కడ చేంజ్ కావాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడ కావాలని స్టెప్ బై స్టెప్ రాసుకొని, అసలు నాలో మైనస్ ఏంటిది, ప్లస్ ఏంటిది, ఇవన్నీ రాసుకొని ఆ రోజు నుంచి కొంచెం ఒక స్కెడ్యూల్ లాగా చేసుకున్నా. ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనం ఇండియాలో నుంచి వచ్చిన తర్వాత మన బీటెక్ నాలెడ్జ్తో లేకపోతే డిగ్రీ నాలెడ్జ్తో అరాకొర నాలెడ్జ్తోనే ఉంటారు చాలామంది. మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మనం
ఇక్కడ చూసే సబ్జెక్ట్స్కి మనం నేర్చుకొని వచ్చే సబ్జెక్ట్స్కి అసలు సంబంధం ఉండదు. వీళ్ళు ఇక్కడ బ్యాచిలర్స్ చేసిన తర్వాత జర్మనీలో జర్మన్స్ వాళ్ళు బాగా హెవీ నాలెడ్జ్తోనే వస్తారు మాస్టర్స్కి. మనం ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ని అయితే మ్యాచ్ చేయలేం. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివి ఒకవేళ అరాకొర నాలెడ్జ్తో ఇక్కడికి వస్తే మనం డెఫినెట్గా వాళ్ళని అయితే మ్యాచ్ చేయలేం, చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తాం. అండ్ ప్రొఫెసర్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో నీకు ఆ టీచింగ్స్ అనేవి ఉంటాయి. సో నువ్వు దాన్ని పట్టుకోవాలంటే నువ్వు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నీకు ఖచ్చితంగా కావాల్సిందే. నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్స్, ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎనర్జీ స్పెండ్ చేసి మరీ నేర్చుకోవాలి ఆ కాన్సెప్ట్స్ అని. అప్పుడు నువ్వు వాళ్ళ లెవెల్కైనా అందుకుంటావు. సో నేను అందుకే మరీ చెప్తున్నా. సో లెక్చర్స్కి ఎవరైనా ఈ ఇబ్బంది ఫేస్ చేస్తే మీరు ఉన్న టైం కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకొని ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకోవడము, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకోవడము, మీ బేసిక్స్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడమో చేయగలిగితే సబ్జెక్ట్స్ అనేవి కొంచెం మీకు ఆ క్లాస్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ రెండో పెద్ద థింగ్ ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళ టీచింగ్ అండ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే హ్యాండ్ రైటింగ్ వైజ్ నేను ఫస్ట్ ఇయర్లో ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటే నాకు అన్ని తప్పు వచ్చేది. ఇతేంద్ర బాబు అన్ని తప్పు వస్తున్నాయని అర్థం కాదు. కానీ ఆ స్టార్టింగ్ వాళ్ళు 1 ఎట్లా రాస్తారంటే ఇట్లా రాస్తారు 7 టైప్లో. నేను దాన్ని 7 అని వేసుకునేటోని. 0ని మధ్యలో ఒక లైన్ గీస్తారు అంటే పైలాగా. సో 0ని పై అనుకునేటోని నాకేమో ఏ ఆన్సర్ వచ్చేది కాదు, చాలా డిఫికల్టీ ఫేస్ చేసిన. మీలో ఎవరైనా మాస్టర్స్కి వస్తున్నారు లేకపోతే రావాలనుకుంటుంటే మీ ఇట్లాంటి సిమిలర్ వేలోనే మీకు వేరే నంబర్స్ లేకపోతే వేరే లెటర్స్తో కొంచెం ఇబ్బంది కావచ్చు. మీకు ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా నిర్మోహమాటంగా లేచి వాళ్ళకి అడిగేసేయండి నాకు అర్థం కాలేదని. సో దట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అండ్ మీకు కూడా ఎట్లాంటి డిఫికల్టీ, ఈ సెల్ఫ్ డౌట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. గమ్మున అది తీసుకుంటారు, వస్తే సమ్ చేస్తారు లేకపోతే అడుగుతారు. సో అండ్ ఇంకొకటి టీచింగ్స్. ఎందుకంటే వీళ్ళు చాలామంది ప్రొఫెసర్స్ జర్మన్ మాట్లాడేసి వీళ్ళ ఇంగ్లీష్ అంత క్లియర్గా ఉండదు. సో నీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. మేబీ ఒక 1.5 ఇయర్ నువ్వు వచ్చిన ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తావు కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర. ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే వాళ్ళు ఫ్లూయెంట్ జర్మన్లో మాట్లాడేస్తుంటారు. సో వాళ్ళు ఇంగ్లీష్లోకి స్విచ్ కావాలన్నప్పుడు మీ క్లాసులు చెప్పేటప్పుడు సో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అండ్ మీ అండర్స్టాండింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అది. సో మిమ్మల్ని మీరు కొంచెం ట్రైన్ చేసుకోవాలి ఈ విషయంలో. అండ్ మూడో పెద్ద థింగ్ ఏంటిదంటే ఎగ్జామ్స్ గురించి. ఎస్, నేను మరీ చెప్తున్నా, ఎగ్జామ్స్ దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. మనకి ఈ విషయంలో అయితే వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మనం ఇండియాలో 1 నైట్ బ్యాటింగ్ చేసేసి ఎగ్జామ్స్ రాయడం అలవాటు. అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అయిపోతాం అంటే అస్సలు పని కాదు. పెద్ద టాపర్లే లైట్ తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత, నాకు పర్సనల్గా తెలుసు వాళ్ళు. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి అనే చెప్తా. బికాస్ జర్మనీలో నువ్వు మూడు సార్లు కంటే ఎక్కువ ఫెయిల్ అయితే ఓరల్ ఎగ్జామ్కి పోతావు. ఓరల్ ఎగ్జామ్లో నీకు ప్రొఫెసర్ డైరెక్ట్గా లైవ్లో నీకు క్వశ్చన్స్ అడుగుతాడు. సో నువ్వు అక్కడ కూడా ఫెయిల్ అయినావు అంటే డైరెక్ట్ డిసెన్రోల్మెంటే ఇంకా ఇండియాకే. అండ్ నువ్వు ఫెయిల్ అయిన సబ్జెక్టు నువ్వు ఏదైనా మాస్టర్ కోర్స్కి అప్లై చేస్తున్నావు అంటే ఆ కోర్స్లో ఆ సబ్జెక్ట్ ఉందంటే మాత్రం నువ్వు ఎలిజిబిలిటీ కాదు. ఇది త్రూ అవుట్ జర్మనీ మొత్తంకి నీకు ఇంతే అవుతుంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి అనే సజెస్ట్ చేస్తా. నేను ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ఎందుకంటే లైట్ తీసుకున్నా, సర్లే ఏముంది ప్రాక్టీస్ చేసేస్తాం పెద్ద అవసరం లేదనుకున్నా. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్లు చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అండ్ నేను ఫెయిల్ అయింది కూడా 1 మార్క్తోనే. ఆ టైంలో ఒకే 1 మార్క్. అదే పోయి నేను ప్రొఫెసర్ని అడిగిన 1 మార్కే కదా వేయచ్చు కదా అంటే మా ప్రొఫెసర్ ఇప్పుడు నీకు 1 మార్క్ వేస్తే నేను ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 1 మార్క్ వేయాలి. సో అది నేను వేయలేను అట్లా అంటే. సో మీరు అర్థం చేసుకోండి ప్రొఫెసర్స్ ఇక్కడ ఏ లెవెల్ స్ట్రిక్ట్లో ఉంటారు. మీరు రాయాల్సిందల్లా వాళ్ళకు ఆ ఆన్సర్ ఆన్ పాయింట్ ఉందా లేదా. అండ్ మనం ఏదో స్టోరీస్ రాసేస్తే దిస్ ఈజ్ కాల్డ్ అండ్ దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్నట్టు స్టార్టింగ్ ఎండింగ్ రాసి పెద్ద పారాగ్రాఫ్ నింపేస్తే అస్సలు మార్కులు వేయరు. సో నేను మరీ చెప్తున్నా, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మాత్రం 15 days ముందే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని నేర్చుకోవడం బెటర్. సో దట్ మనకి ఎగ్జామ్లో ఎటువంటి డిఫికల్టీ ఉండదు, ఆరామ్గా ఎగ్జామ్స్ అయిపోతాయి. అండ్ 4వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్. ఎస్, నువ్వు అవునన్నా కాదన్నా జర్మన్ లాంగ్వేజ్ చాలా 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 ఇంపార్టెంట్. వచ్చే వాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ ఏవన్నైనా నేర్చుకొని రండి అని చెప్తా. ఎందుకు నేను ఇంత రకంగా చెప్తున్నా అంటే నువ్వు వచ్చేసిన తర్వాత మేబీ నీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చి నువ్వు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలని కాల్ చేసిన ఆ సర్వీస్ సెంటర్లో ఫస్ట్ ఆ వచ్చే ఆప్షన్స్ అన్నీ జర్మన్లోనే ఉంటుంది. నీకు అది అర్థం కాకపోతే నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ మీద రిలయబుల్గా కావాలి హెల్ప్ కోసం. అండ్ ఇంకోటి నీ యూనివర్సిటీలో జాబ్ పోస్టింగ్స్ ఏదన్నా ఉన్నా లేకపోతే
నీకు ఏదన్నా బయట పార్ట్ టైం కావాలన్నా పోస్టింగ్స్ అన్ని జర్మన్లోనే పెడతారు ఆ బోర్డ్స్ మీద. సో నీకు అక్కడ అర్థం కాక చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తావు. సరే ఇవన్నీ వదిలేసిన కొన్ని క్లాసెస్ లేకపోతే కొన్ని యూనివర్సిటీస్లో ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు జర్మనే మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా కష్టపడతారు. సో ఆ టైంలో కూడా నువ్వు డిఫికల్టీ ఫేస్ చేస్తావు. సో మాస్టర్స్కి వచ్చే ఎవరైనా జర్మన్ నేర్చుకోండి అనే సజెస్ట్ చేస్తా. బికాస్ ఇది మీకు ఈ పాయింట్లోనే కాదు, మీరు జాబ్స్కి అప్లై చేసే టైంకి, ఇంటర్న్షిప్ అప్లై చేసే టైంకి, లేకపోతే ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయట పార్టీస్ పోయినప్పుడు ఆ పార్టీస్లో మిమ్మల్ని మీరు మైగ్రేట్ చేసుకోవడానికైనా మీకు ఈ జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఈ విషయంలో కొంచెం బెటర్, బికాజ్ అట్లీస్ట్ నేను A2 లెవెల్ ఆఫ్ జర్మన్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన. సో మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా నేర్చుకోకపోతే A1 అయినా నేర్చుకొని రండి అని అయితే సజెస్ట్ చేస్తా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి క్లైమేట్ గురించి, వెదర్ గురించి. మన ఇప్పుడు ఎవరైతే అడ్మిట్ వచ్చి జర్మనీకి వస్తున్నారో వింటర్ ఇంటేక్కి, ఒక్కటేసారి ఇండియాకి ఇక్కడికి టెంపరేచర్ డ్రాప్ చూడడం వల్ల మీరు వచ్చేసిన వెంటనే మీకు చలికి ఫ్యూజులు ఎగురుతాయి ఖచ్చితంగా. అండ్ డిసెంబర్కి ఇంకా ఘోరంగా ఉంటుంది చలి. సో మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. మనకి డే లైట్ కూడా తక్కువ ఉంటుంది వింటర్లో. సో స్టూడెంట్స్ కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఈ చీకటి తొందరగా అయిపోతుంటుంది, మనం క్లాస్ పోయేస్తాం, ఆ లోపలే చీకటి అయిపోతుంది. ఇదేంట్రా బాబు ఇట్లానే అయిపోతుంది, నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను ఏం కుదరట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు ముందే చెప్తున్నా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. వింటర్లో వస్తే కొంచెం ఈ డిసడ్వాంటేజెస్ ఉంటుంది. అండ్ సమ్మర్కి ఎవరైతే వస్తున్నారో సమ్మర్కి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కావాల్సినంత డే లైట్ ఉంటుంది, రాత్రి ఎప్పుడో 10కో 10:30కో చీకటి పడుతుంది. సో మీరు ఎక్కువ తిరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఘోరమైన వేడి ఉంటుంది, గాలి ఉండకుండా ఉండే వేడి ఉంటుంది. సో స్కిన్ డైరెక్ట్గా బర్న్ అయిపోయే సెన్సేషన్ ఉంటుంది. బట్ యా, ఈ క్లైమేట్ వైజ్ ఇది చూసుకోండి. సో కొంతమందికి సెట్ కావచ్చు, కొంతమందికి సెట్ కాకపోవచ్చు. సో ట్యాబ్లెట్స్ అవి ఇవి కరెక్ట్గా తెచ్చుకోండి అని సజెస్ట్ చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ హోమ్ సిక్. సో చాలా మంది స్టూడెంట్స్కి మేబీ ఇది ఫస్ట్ టైం కావచ్చు ఇల్లు వదిలేసి ఇక్కడ వరకు రావడం, లేకపోతే వన్ అండ్ ఓన్లీ సన్ ఆర్ డాటర్ కావచ్చు, లైక్ మీ పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారని. సో ఈ హోమ్ సిక్ నుంచి కొంచెం బయటికి రావడానికే ట్రై చేయండి. సో మనం ఇక్కడికి ఏదో అచీవ్ చేద్దామనే కదా వచ్చినాం. సో అది అచీవ్ చేసుకొనే వెళ్దాం కావాలంటే. బట్ మనం వచ్చిన పనిని ఆన్ ఫోకస్లో పెట్టుకొని మనం ఇంకా ధైర్యం ఇవ్వడానికి ట్రై చేద్దాం మన పేరెంట్స్కి. నేను విన్న కొటేషన్ మీలో ఎంతమందికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ మనం సెల్ఫ్ డెవలప్ కావాలంటే ఒక్కొక్కసారి మనం ఇల్లు దాటాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఆ డిఫికల్టీస్ అన్ని ఫేస్ చేసి మనం స్ట్రాంగ్ అవుదాం. అండ్ మన పేరెంట్స్కి మనమే ధైర్యం చెప్దాం. ఇవంతా మిమ్మల్ని ఏదో నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఇక్కడికి వస్తున్నారంటే మేబీ మీకు ఆ ఇన్ఫర్మేషన్తో లోడ్ అయ్యి వస్తారు. అరే మన జర్మనీ ఆల్రెడీ ఇవన్నీ చెప్పినాడే, సో మనం ఇవన్నిటికీ బ్లెండ్ కావాలి, ఇట్లాంటి బేసిక్ థింగ్ అనేది మీ మైండ్లో రన్ అవుతుంది. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు మన తెలుగు వాళ్ళు తలుచుకుంటే కూర్చునే కాదు ప్రపంచాన్ని మడత పెట్టేద్దాం, దున్నేద్దాం. ఒక్కటే ఎజెండా మనది, జర్మనీ విత్ జర్మనీ. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.